ప్రభుపాదుల వారు జీవితమంతా తమ ఆధ్యాత్మిక ఆచార్యులైన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాగూర్లతో 1922లో ఏర్పడిన తమ తొలి సమావేశాన్ని తరచూ ఎంతో భావోద్రేకంతో స్మరించేవారు. అప్పటి వరకు తమ తండ్రి దగ్గరకు సాధువులు మట్టు చెప్పుకుని వచ్చేవారని చూచి విసిగెత్తిన అభయ్ తొలుత సరస్వతి ఠాగూర్ను కలుసుకునుటకు ఇష్టపడలేదు. కానీ ఒక మిత్రుడు అభయ్ను ఒప్పించి గౌడీయ మఠంలోని మేడపై గల శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి దగ్గరకు తీసుకువెళ్ళాడు. అభయ్ మరియు వారి మిత్రుడు సాధు పురుషుడైన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతికి గౌరవపూర్వకంగా నమస్కరించి కూర్చోబోతుండగా, మీరు విద్యావంతులైన యువకులు, ప్రపంచమంతటా శ్రీ చైతన్య మహాప్రభు సందేశాన్ని ఎందుకు మీరు ప్రచారం చేయకూడదు అని వారితో అన్నారు. ఆ సాధువు వెంటనే తమ తరపున ప్రచారకులుగా మారమని చెప్పినప్పుడు అభయ్ ఎంతగానో ఆశ్చర్యపోయాడు. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి పట్ల ఆకర్షితుడైన అభయ్ తెలివైన ప్రశ్నలతో వారిని పరీక్షించదలిచాడు. ఆ రోజుల్లో భారతదేశంలో రాజకీయ దాస్య విముక్తి కొరకు గాంధీజీని సమర్థిస్తున్నట్లు తెలిపే తెల్లని ఖాదీ దుస్తులను అభయ్ ధరించేవాడు. గాంధీజీని సమర్థించుటకు భారత జాతీయ స్ఫూర్తితో అభయ్ ఇలా ప్రశ్నించాడు: ఇప్పుడు మీ చైతన్యాన్ని, సందేశాన్ని ఎవరు వింటారు? మనది పరాధీన దేశం. మొట్టమొదట భారతదేశం స్వతంత్ర దేశం కావాలి. ఆంగ్లేయుల పాలనలో ఉంటూ భారతీయ సంస్కృతిని ఎలా వ్యాప్తి చేయగలము? దీనికి సమాధానమనగా, శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి కృష్ణ చైతన్య వ్యాప్తి అనేది భారతదేశంలో రాజకీయ పరివర్తనల కొరకు ఎదురు చూడట అవసరం లేదు, మరియు ఎవరు పరిపాలిస్తున్నారను దానిపై అది ఆధారపడదు, మరియు అది దేని కొరకు ఎదురు చూడనవసరము లేనంత ప్రధానమైనదని చెప్పారు. శ్రీల భక్తి సిద్ధాంత ఠాగూర్కు వారి ధైర్యానికి అభయ్ ఆకర్షితుడయ్యాడు. కానీ ఆ రోజు సంభోక్షంలో గల భారతదేశ ప్రజలంతా అభయ్ ప్రశ్నలను సమర్థించునట్లుగా కనిపిస్తారు. ఎంతోమంది ప్రఖ్యాత బెంగాల్ నాయకులు, సాధువులు, స్వయంగా గాంధీజీ వంటి వారు, విద్యావంతులు, ఆధ్యాత్మిక చింతన కలవారు ఆ సాధువు చెప్పిన వాదాన్ని సవాలు చేస్తూ అదే ప్రశ్నలను అడిగి ఉండేవారు. అయితే శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ప్రభుత్వాన్ని తాత్కాలికమైనవని, కృష్ణ చైతన్యమే శాశ్వతమైన సత్యమని మరియు ఆధ్యాత్మికతయే నిజస్వరూపమని వాదించారు. మానవ నిర్మిత రాజకీయ విధానం ఏది మానవాళిని ఉద్ధరించలేదన్నారు. ఇది ఆధ్యాత్మిక గురు పరంపర, వైదిక గ్రంథాల నిర్ణయం, నిజమైన ప్రజా సమేక్షమే కార్యాలయంగా తాత్కాలిక అవసరాలకు అతీతంగా ఉండాలని, మరియు అది మానవుని పునర్జన్మకు మరియు భగవంతునితో అతని శాశ్వత సంబంధాన్ని స్థిరపరచుకున్నటకు సమసిద్ధాన్ని చెయ్యగలదని, అతడు మరొక కపట సాధువు కాదనే నిర్ణయానికి అభయ్ అప్పటికే వచ్చాడు. అంతేకాకుండా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాగూర్ వారు చెప్తున్న విషయాలను ఎంతో శ్రద్ధగా విన్నాడు, మరియు తనకు క్రమంగా వారి పట్ల విశ్వాసం ఏర్పడుతున్నట్లు గ్రహించాడు. మానవుడు సమస్త ధర్మాలను పరిత్యజించి దేవాది దేవుడైన తనకు శరణాగతుడు కావాలని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ప్రకటించిన సంస్కృత శ్లోకాలను ఉదహరించను అభయ్. శ్రీకృష్ణ భగవానుని మరియు భగవద్గీతలోని అతని బోధనలను ఎన్నడూ మరిచిపోలేదు. వారి కుటుంబం నిరంతరంగా శ్రీ చైతన్య మహాప్రభును ఆరాధిస్తూ వస్తున్నది మరియు అట్టి మహాప్రభు సందేశాన్నే
ఇప్పుడు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాగూర్లు ప్రతిపాదిస్తున్నారు. కానీ వారు మహాప్రభు బోధనలను అంత ప్రావీణ్యంగా వివరించుటను విని అభయ్ ఎంతగానో ఆశ్చర్యపోయాడు. అభయ్ వాదనలో ఓడిపోయినట్లు భావించాడు. అయినను అది వారికి ఇష్టమే. 2 గంటల పాటు జరిగిన చర్చ అనంతరం అభయ్ మరియు వారి మిత్రుడు మెట్లు దిగి వీధిలోకి నడుచుకుంటూ వెళ్ళారు. స్వతంత్రోద్యమం తాత్కాలికమైనదని మరియు అసంపూర్ణమైన ప్రయోజనం కలదని శ్రీల భక్తి సిద్ధాంత ఠాగూర్లు వివరణ అభయ్ పై చెరగని ముద్ర వేసింది. తనను తాను ఒక జాతీయోద్యమకారునిగా కాకుండా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతికి గొప్ప అనుచరుడిగా ఉండాలని భావించాడు. తాను వివాహితుడు కాకపోతే బాగుండేదని కూడా భావించాడు. ఈ మహాపురుషుడు వారిని కృష్ణ చైతన్య ప్రచారం చేయమంటున్నారు. వారు వెంటనే అట్లా చేసి ఉండాల్సింది. కానీ వారు తమ కుటుంబాన్ని విడిచిపెట్టుట న్యాయం కాదని భావించాడు. వారు గొప్ప అద్భుతమైన వ్యక్తి అని అభయ్ తన మిత్రులతో అన్నారు. శ్రీ చైతన్య మహాప్రభు సందేశం ఇప్పుడు ఒక గొప్ప ప్రవీణ్యుని చేతిలో ఉంది. నిజానికి ఆ రాత్రే తాను శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతిని ఆధ్యాత్మిక ఆచార్యునిగా అంగీకరించాలని శ్రీల ప్రభుపాదుల వారు తరువాతి కాలంలో చెప్పారు. అధికారికంగా కాకపోవచ్చు, కానీ నా హృదయంలో స్వీకరించానని శ్రీల ప్రభుపాదుల వారు చెప్పేవారు. ఒక మంచి సాధువు పురుషుని కలుసుకున్నాననే భావం నాలో ఏర్పడింది. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గారితో తన మొదటి సమావేశం తరువాత అభయ్ గౌడీయ మఠం భక్తులతో మరింత అధికంగా కలుసుకోనారంభించారు. వారు అతనికి తమ గ్రంథాలను ఇచ్చి తమ ఆధ్యాత్మిక ఆచార్యుని చరిత్రను వినిపించారు. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి శ్రీ చైతన్య మహాప్రభువు నుండి వస్తున్న గురు పరంపరంలో గొప్ప వైష్ణవాచార్యులైన శ్రీల భక్తి వినోద ఠాగూర్ గారి పుత్రుడు. వారికి పూర్వం శ్రీ చైతన్య మహాప్రభు అనుసరించమని చెప్పుకున్నట్టి కపట గురువులు మరియు సాంప్రదాయాలు మహాప్రభు బోధనలను కలుషితపరిచి అతని పవిత్ర బోధనలను ఎన్నో రకాలుగా ఘోరంగా దారి మరలించాయి. ఫలితంగా గౌడీయ వైష్ణవానికి గల మంచి పేరు దెబ్బతింది. అలాంటి పరిస్థితులలో శ్రీల భక్తి వినోద ఠాగూరు తన అసంఖ్యక రచనల ద్వారా ఉన్నత ప్రభుత్వాధికారిగా తనకు గల పలుకుబడితో వైష్ణవ తత్వానికి తిరిగి అత్యంత గౌరవాన్ని సంపాదించి పెట్టారు. శ్రీ చైతన్య మహాప్రభు బోధనలు ఆసక్తిక వాదనకి అత్యున్నత ప్రమాణాన్ని. అవి ఏదో ఒక ప్రత్యేకమైన తెగకో మతానికో జాతికో ఉద్దేశించబడినవి కావని, ప్రపంచ జనులందరికీ ఉద్దేశించబడినవని వారు బోధించారు. శ్రీ చైతన్య మహాప్రభు బోధనలు ప్రపంచమంతటా వ్యాప్తి చెందుతాయని భవిష్యవాణి చేస్తూ దాని సాఫల్యాన్ని వారు ఎంతగానో కాంక్షించారు. శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడని మరియు అన్ని ధర్మ కార్యాల కంటేనూ అతని పవిత్ర నామ సంకీర్తనకే అధిక ప్రాధాన్యం మియ్యవలనని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి శ్రీ చైతన్య మహాప్రభు బోధనల సారాంశాన్ని బోధిస్తూ ఉండేవారు. పూర్వపు యుగాలలో భగవంతుణ్ణి పొందుటకు ఇతర విధానాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఈ కలియుగంలో కేవలము హరే కృష్ణ నామ సంకీర్తనయే ప్రభావవంతమైనది. నారదీయ పురాణము మరియు ఉపనిషత్తుల ఆధారంగా శ్రీల భక్తి వినోద ఠాగూర్ల శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతులు ప్రత్యేకించి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే ఈ మహామంత్ర ప్రాధాన్యతను గురించి గట్టిగా చెప్పారు. అభయ్కు ఈ శాస్త్ర ప్రమాణాలు, కీర్తనలు, గీతా సారాంశాలన్నీ తెలిసినవే. కానీ గొప్పగా వైష్ణవాచార్యుల రచనలను ఉత్సాహంతో పఠించిన తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు ఉద్యమ ఉద్దేశం గురించి
అతనికి కొన్ని నూతన అనుభూతులు కలిగెను. వైష్ణవ సంస్కృతి లోతును మరియు అనేక దుఃఖాలతో నిండి ఉన్నట్టి ఈ కలియుగంలోని ప్రజలకు అది ఎంత ప్రభావితంగా అత్యున్నత సంక్షేమాన్ని కలిగించగలదో అతడప్పుడు తెలుసుకోగలిగాడు. వ్యాపార కారణాల చేత అభయ్ తన భార్య మరియు కుటుంబాలతో కలిసి అలహాబాదుకు తరలి వెళ్లారు. అక్కడే 1932లో వారు దీక్షను స్వీకరించి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతికి శిష్యుడయ్యాడు. భారతదేశంలో గడిపిన తదుపరి 30 సంవత్సరాల జీవిత కాలమంతటిని తన ఆధ్యాత్మిక ఆచార్యుల ఆదేశాలనుసారం కృష్ణ చైతన్యాన్ని ప్రపంచమంతటా ఎలా ప్రచారం చేయాలనే ఆలోచనతోనే గడిపారు. అభయ్కు తనకంటూ సంసార బాధ్యతలు తన ప్రచారానికి సహకరించినట్లుగా లేవనిపించింది. వారి భార్య ఇంటి వరకు మాత్రమే ధర్మపారాయణురాలు, కానీ ఆమె కృష్ణ చైతన్యం కొరకు పాటుపడుటకు ఇష్టపడేది కాదు. అభయ్ తన ఇంట్లో సమావేశాలను ఏర్పరచుకుని భగవద్గీతపై ప్రసంగిస్తున్నప్పుడు ఆవిడ మేడపై కూర్చుని టీ సేవించుటను ఇష్టపడేది. ఆవిడ ఎంత మొండి పట్టుపట్టినా అభయ్ ఎంతో ధైర్యంగా ఉంటూ ఆవిడను కూడా తమతో కలుపుకుపోవుటకు ప్రయత్నించేవారు. ఔషధాల వికేంద్రిక అభయ్కు ప్రత్యేకించి ఉత్తర భారతదేశమంతటా ఎన్నోసార్లు రైలు ప్రయాణాలు చేయాల్సి వచ్చేది. తాను గొప్ప ధనవంతుడైనచో ఆ ధనాన్ని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి సందేశ ఉద్యమ ప్రచారానికి వినియోగించవచ్చునని భావించేవారు. ఆ ఆలోచన వారి వ్యాపారానికి ప్రోత్సాహాన్నిచ్చేది. అభయ్ తరచూ తన ఆధ్యాత్మిక ఆచార్యుణ్ణి కలుసుకునుటకు లేక వారితో కలిసి ప్రయాణించుటకు గాని అవకాశం ఉండేది కాదు. కానీ అవకాశం లభించినప్పుడల్లా వారు తమ గురువుగారు కలకత్తాలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి దర్శించుకునేందుకు ప్రయత్నించేవారు. ఆ విధముగా తరువాతి 4 ఏళ్లలో తన గురువుగారికి దాదాపు 1 డజను సార్లైనా కలుసుకోగలిగారు. శ్రీల భక్తి సిద్ధాంత ఠాగూర్లు ఇతర తత్వవాదులను ఓడించుటకు ఎంతగా వాదించేవారంటే వారు ఒంటరిగా కూర్చుని ఉన్నప్పుడు సొంత శిష్యులు కూడా వారి దగ్గరికి వెళ్ళుటకు భయపడి వెనుకాడేవారు. అభయ్ వారిని తరచుగా కలుసుకోలేకపోయినప్పటికీ భక్తి సిద్ధాంతుల వారు వారిని ఎల్లప్పుడూ ప్రేమగా ఆదర్శించేవారు. ఆ విషయాన్ని శ్రీల ప్రభుపాదుల వారు ఇలా గుర్తు చేసుకునేవారు. కొన్నిసార్లు నా గురువర్యులు నేను గురువుగారితో చనువుగా మాట్లాడుతున్నానని విమర్శించేవారు. దేవతలు అడుగుపెట్టుటకు కూడా జంకే చోటుకు మూర్ఖులు పరుగులు పెడతారంటారు అనే ఒక ఆంగ్ల సామెతను ఉదహరించేవారు. నేను ఇలా భావించేవాణ్ణి, మూర్ఖుడినా అని. అయితే కావచ్చు, కానీ ఇది నా పద్ధతి. నా గురువు మహారాజులు ఎల్లప్పుడూ నా పట్ల అపారమైన వాత్సల్యాన్ని చూపేవారు. 1935లో ముంబైలో శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాగూర్ల వారి 62వ ఆవిర్భావ దినోత్సవంలో తమ గురుభాయిల సమావేశంలో అభయ్ ఒక కవితను మరియు ఒక వ్యాస్యాన్ని సమర్పించాడు. వాటిని అందరూ ఎంతగానో ప్రశంసించారు. తరువాత గౌడీయ మఠం పత్రికైన ది హార్మోనిస్ట్లో కూడా వాటిని ప్రచురించారు. అభయ్ గురుభాయిలలో ఒకరు. అభయ్ని విద్వాంసుడైన ఒక కవి అని వర్ణించారు. అయితే ఆ కవితను శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి చదివి తన హర్షాన్ని వ్యక్తం చేసినప్పుడు మాత్రమే మొట్టమొదటిసారిగా అభయ్ చరణకు నిజమైన గొప్పదనం ఏర్పడింది. ప్రత్యేకించి ఆ కవితలోని 2 వాక్యాలు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతిని ఎంతగా ఆనందింపచేశాయంటే వారు ఆ వాక్యాలను తన అతిథులందరికీ చూపించేవారు. ఈ సరళమైన కవితలో అభయ్ నిరాకార తత్వవాదులను ఖండిస్తూ తన గురువుగారు చేసిన ఉపదేశాల సారాన్ని చెప్పగలిగాడు. అభయ్ తన గురువుదేవుల మనోగతాన్ని ఎంతగా
అవగాహన చేసుకున్నాడో తెలుపుటకు ఇది ఒక నిదర్శనంగా శ్రీల భక్తి సిద్ధాంత గుర్తించారు. అభయ్ రచించిన వ్యాసం కూడా హర్షించేలా ఉండేదని భావించి వారు తమ అంతరంగిక భక్తులకు దానిని చూపించారు. అతడు దేనిని రచించినా దానిని తప్పక ప్రచురించండి అని ది హార్మోనిస్ట్ పత్రిక సంపాదకుని ఆదేశించారు. అభయ్ తన ఆధ్యాత్మిక ఆచార్యునితో కలిగిన సమావేశాలలో అత్యంత ప్రధానమైన సమావేశం 1935 బృందావనంలో జరిగింది. అభయ్ అప్పుడు ఒక ప్రారంభిక భక్తుడు కాదు, అతడు ఒక ప్రామాణిక శిష్యుడు. అతడు గృహస్థ ఆశ్రమంలో ఉంటూ కూడా తన సాయశక్తులా పనిచేస్తూ ఉండేవాడు. ఒకనాడు శ్రీల భక్తి సిద్ధాంత ఠాగూర్లు రాధాకుండం అను పవిత్రమైన కొనలను పక్కగా అభయ్ మరియు ఇతర చాలామంది శిష్యులతో కలిసి నడుస్తూ ఉన్నప్పుడు వారు కొద్దిసేపు అభయ్తో వ్యక్తిగతంగా చర్చిస్తూ తమ ప్రముఖ శిష్యులు కొందరు పరస్పరం ఘర్షణ పడుతూ ఉన్నారని, అది తనకు విచారాన్ని కలిగిస్తుందని అన్నారు. కలకత్తాలోని గౌడీయ మఠం ప్రధాన కార్యాలయంలోని గదులు సదుపాయాలను ఎవరు వేటిని ఉపయోగించుకోవాలనే విషయమై వారు కలహించుకుంటున్నారు. ఇప్పటి నుండే వారు కలహించుకుంటున్నారంటే ఆధ్యాత్మికాచార్యుడు ఈ లోకాన్ని విడిచిన పిమ్మట వారికేమి ఇంకేం చేస్తారు? అభయ్కు ఈ విషయాలతో ఎట్టి సంబంధము లేదు మరియు వాటి గురించిన వివరాలు కూడా వారికేమీ తెలియవు. కానీ తన ఆధ్యాత్మిక ఆచార్యుని విచారాన్ని గురించి వినిన అభయ్ కూడా విచారానికి గురయ్యాడు. ఎంత విచారంగా శ్రీల భక్తి సిద్ధాంత అభయ్తో ఇలా అన్నారు. నిప్పు రగులుతున్నది అని అన్నారు. ఏదో ఒకరోజు కలకత్తా గౌడీ మఠంలో రగులుకుంటున్న స్వార్థ ప్రయోజనాలనే నిప్పు మరింతగా వ్యాపించి మఠాన్ని నాశనం చేస్తుంది. అభయ్ అంతా విన్నాడు, కానీ దానికి పరిష్కారం మాత్రం అతనికి కనిపించలేదు. శ్రీల భక్తి సిద్ధాంత ఇలా అన్నారు. ధనం కోసం మందిరం గోడలకు అతికించిన పాలరాళ్లను నిర్మూలిస్తే బాగుంటుంది. నేను అలా చేయగలిగి పుస్తకాలను ముద్రించగలిగితే అది ఎంతో మంచిది. తరువాత శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి అభయ్తో నేరుగా ఇలా అన్నారు. కొన్ని గ్రంథాలను ముద్రించాలనేది నా కోరిక. నీకేమైనా ధనం లభిస్తే పుస్తకాలను ముద్రించు. రాధాకుండం పక్కన నిలబడి నీకెప్పుడైనా ధనం లభిస్తే పుస్తకాలను ముద్రించు అని గురువుగారు పలికిన మాటలు తన హృదయ లోతుల్లో నాటుకున్నట్లు అభయ్ గ్రహించాడు. 1936 డిసెంబర్ నెలలో శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఈ మర్యలోకం నుండి తిరోభవించారు. వారు తిరోగమించుటకు నెల రోజుల ముందు అభయ్ వారికి ఒక లేఖ రాశారు. గృహస్థుడిగా తాను తన ఆధ్యాత్మికాచార్యుణ్ణి పూర్తిగా సేవించుకోలేకపోతున్నట్లుగా భావిస్తూ తాను ఇంకనూ ఏమి చేయాలో తెలుసుకోవాలనుకున్నాడు. కనుక వారు నేను చెయ్యగల ప్రత్యేకమైన సేవ ఏదైనా కలదా అని ప్రశ్నించారు. 2 వారాల అనంతరం అభయ్కి సమాధానం అందింది. బెంగాలీ మరియు హిందీ భాషలు రాని వారికి మన భావాలు మరియు సిద్ధాంతాల గురించి ఆంగ్లంలో నీవు వివరించగలవనే సంపూర్ణ విశ్వాసం నాకు కలదు. నీకు మరియు స్వతంత్రులకు కూడా ఇది ఎంతో మేలు కలిగించును. నీవు ఆంగ్ల భాషలో మంచి ప్రచారకుడవు కాగలవనే పూర్తి విశ్వాసం నాకు కలదు. 1922లో శ్రీల భక్తి సిద్ధాంతుల వారు తమ తొలి సమావేశంలో తనకిచ్చిన ఆదేశం ఇదేనని వెంటనే అభయ్ గ్రహించాడు. ఇప్పుడు అతనికి తన జీవిత లక్ష్య విషయంలో ఎట్టి సందేహము లేదు. శ్రీల భక్తి సిద్ధాంత చెప్పినట్లుగానే మఠంలో నిప్పులు రగులుతుంది. మఠాలలో నాయకత్వ వారసత్వ విశ్వంలో గరిష్ట శిష్యులు ఘర్షణ పడ్డారు. క్రమేపీ ఆ ఘర్షణ పెరిగి చట్టబద్ధంగా మఠాధిపత్యం ఎవరిదనేంత వరకు వెళ్ళింది. గృహస్థ వ్యాపారవేత్తగా అభయ్ గౌడీయ మఠ కార్యకలాపాలలో అతి తక్కువగా పాల్గొనుట, ఆ సందర్భాలలో అతనికి
ఉపకరమే చేసింది. ఆ ఘర్షణలకు వారు దూరంగా ఉండిపోయారు. కానీ తన శిష్యులు పరస్పర సహకారంతో పనిచేయాలనే తమ గురువుగారి ఆదేశాన్ని వారు నిర్లక్ష్యపరచుటను మరియు వారి సమైక్య మందిరాల సంస్థ మరియు ముద్రణలను పతనం చేసేందును చూచి అభయ్ ఎంతగానో ఆవేదన చెందాడు.